శత్రువులను జయించేవాడు, శత్రువులను జయించినవాడు. ఘనతి శత్రువులు ఘనతి ఇది శత్రుఘ్న. ఏ శత్రువులను జయించాడండి? అసలు పెద్ద పెద్ద శత్రువులు రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తుకి బ్రహ్మాస్త్రం ఉంది. అటువంటి పెద్ద పెద్ద శత్రువులు జయించినటువంటి రాముడికి కానీ లక్ష్మణుడికి కానీ శత్రుఘ్నుడు అనే పేరు లేదే. ఈయన మొత్తం మనకి చూస్తే లవణాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించాడు అని మనకు తెలుస్తుంది. మధురాపురము ఏదో ఒక రాజ్యము, ఆ రాజ్యానికి రాజు లవణాసురుడు. వీడి బాధ చూడలేక చెప్పినా వెనకపోతే వాళ్ళ తండ్రి ఈయన వదిలిపెట్టేసేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. వాడు లోకకంటకుడుగా ఉన్నాడు. సరే, వాడిని సంహరించవలసిన పరిస్థితి వస్తుంది. ఆ రాజ్యంలో ప్రజలంతా కూడా అంటే అయోధ్యకి తిరిగి వచ్చి రాముడు చక్కగా సుభిక్షంగా పరిపాలన చేస్తున్న సందర్భంలో ఈ లవణాసురుడు పరిపాలన చేసేటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా రామా ధర్మాత్ముడు, నీవు రాక్షస సంహారంలో సుప్రసిద్ధుడివి, అలవోకగా రాక్షసులని సంహరిస్తావు. నీవు వనవాసం చేస్తున్నప్పుడు దండకారణ్యంలో 14,000 ఖరదూషణాది రాక్షసులను అతి తేలిగ్గా సంహరించావు. కాబట్టి లవణాసురుడు బాధ తొలగించవయ్యా అంటే ఇప్పుడు భరతుడిని వెళ్ళమంటే శత్రుఘ్నుడికి భరతుడికి కనెక్షన్ అంటే ప్రేమ సంబంధం ఎక్కువ. నిన్న భట్టశర్మ గారు చెప్పారు, మా అగ్రజుల అన్నగారు లాంటి వారు. ఆ విధంగా రాముడికి లక్ష్మణుడికి అనుబంధం ఎక్కువ, భరతుడికి శత్రుఘ్నుడికి అనుబంధం. అందుకని శత్రుఘ్నుడు అంటారు నాకు అన్నగారు, నేను మాట జబదాటుతున్నానని కాదు, కానీ 14 సంవత్సరాలు నీకులాగా వనవాసం చేశాడు ఆయన. అందులో నారచీరలు కట్టుకున్నాడు, జటాధారి అయి ఉన్నాడు, నియమపూర్వకంగా మరి ఆహారం తీసుకున్నాడు, చాలా తక్కువ ఆహారం. నీవు కందమూల ఫలాలు భుజిస్తున్నావు అని తాను కూడా కందమూల ఫలాలే భుజించాడయ్యా. చిక్కి శల్యమైపోయినాడు, కుంగి కృషించి ఉన్నాడు. రాక్షసులను సంహరించగలిగిన వాడే, కానీ ఆ బాధ్యత నాకు అప్పచెప్పినట్లయితే నేను ఆ లవణాసురులను సంహరిస్తాను అన్నాడు. సరే, రాముడు కూడా సంహరించమన్నాడు, ఆ అవకాశం ఇచ్చాడు. రావణాసురుని సంహరించాడు కనుక శత్రుఘ్నుడు అందామా? ఒక్క రాక్షసుని సంహరిస్తే శత్రుఘ్నుడు అని చెప్తారండి? కాదు. ఈయనేం చేశాడంటే భరతుడు రాముడికి ఏమీ తీసిపోడండి. అందుకనే నీలమేఘశ్యాముడు రాముడు, భరతుడు కూడా నీలమేఘశ్యాముడు. ఆ రూప సామాన్యం చేతనే ఇంకా కూడా ఆయన చేసిన పనులు. రాముడు వనవాసం చేశాడు 14 సంవత్సరాలు. ఈయన కూడా నందిగ్రామం అనేటువంటి ప్రాంతంలో వనవాస దీక్ష లాంటి దీక్ష తీసుకుని రాజు అయినప్పటికీ రాజు కాకుండా రాజుగాని రాజుగా వనవాస దీక్ష చేయని దీక్షితుడుగా ఉన్నాడు కదా. కాబట్టి ఈయనెవరయా? భరతుడు మహాభక్తుడండి, భాగవతోత్తముడు. భగవంతుడికి తనకంటే తన భక్తులంటే ప్రీతి ఎక్కువ. తనల్ని ఏమన్నా అన్నా ఊరుకుంటాడు, తన భక్తులంటే ఊరుకోడు. అందుకనే తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుని గద్దించి వాడిని శిక్షించి బాధ పెట్టేటప్పటికీ సరే చూశాడు. వీడి హిరణ్యకశిపుడు యొక్క రాక్షసత్వం పరాకాష్ఠకి చెందింది. ఆయన చెప్తున్నాడు, ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రుడు సర్వోపగతుడు ఎందెందు వెతక చూచిన అందరిదేగలడు ధనవాగ్రణ వింటే. ఇది నెత్తి నోరు కొట్టుకుని చెప్తూ ఉంటే వినట్లేదు, భగవంతుడు సర్వవ్యాపి చెప్తుంటే వినట్లేదు. వినకుండా ఇంకా గద్దిస్తున్నాడు, పైగా వాడిని శిక్షిస్తున్నాడు, వాడిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడో లేదా చూపించు అనేప్పటికీ తన భక్తుణ్ణి అవమానం చేస్తున్నాడు, తన భక్తుణ్ణి బాధ పెడుతున్నాడనే ఉద్దేశంతో నృసింహుడు అవతరించాడు. ఆ విధముగా తన భక్తుల మీద పరమ ప్రేమ కలిగినటువంటి వాడు కనుక తన భక్తులకి ఇష్టమైన వాళ్ళంటే ఈయనకి ఇంకా ఇష్టం. కాబట్టి భరతుడు రాముడు లాంటి వాడే, రామభక్తాగ్రగణ్యుడు కనుక ఈయన ఎప్పుడు కూడా భరతుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నాడు. కనుక మనకి శత్రువులు, నిజమైన శత్రువులు ఎవరండి? బాహ్య శత్రువులు, అంతఃశత్రువులు 2 రకాలు ఉంటారని శాస్త్రం పురాణాన్ని చెప్తున్నాయి. బాహ్య శత్రువులను జయించవచ్చు, అంతఃశత్రువులను జయించలేము. అంతఃశత్రువులు అంటే ఇంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు, ఇవన్నీ కూడా. అంతేకాదు మనతో పాటే ఆలస్యం హి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపు. ఆలస్యం ఒకటి. ఇంకా మనకు తెలుసు అరిషడ్ వర్గము అంటారు.
కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఇవన్నీ కూడాను వాటిని నిగ్రహించుకుని, ఇంద్రియములను నిగ్రహించుకుని మనస్సును భరతుడి మీదే లక్ష్యం చేశాడు. ఎవరు? శత్రుఘ్నుడు. కాబట్టి శత్రువులైనటువంటి అంతఃశత్రువులైనటువంటి కామక్రోధాదులు కానీ, ఈ రాజ్యాన్ని పరిపాలించాలని కానీ, ఇంకా ఇటువంటి లౌకికమైన బాహిరమైన బాహ్యమైనటువంటి కాంక్షని కలిగించేటువంటి లోభమోహాదులని జయించిన వాడు కనుక ఒక లవణాసురుని కూడా సంహరించాడు. కానీ అంతకంటే గొప్పదైనటువంటి శత్రు సంహారం, ఇంద్రియాలనేటువంటి శత్రు సంహారం చేసి భగవద్భక్తుడైనటువంటి భాగవతోత్తముడైనటువంటి భరతుడి మీద మనస్సుని లగ్నం చేశాడు. భగవంతునితో సమానంగా భగవద్భక్తులను భాగవతోత్తములను ఉపాసన చేశాడు కనుక ఈ శత్రుఘ్నుడు అంటే ఈ కార్యం చాలా గొప్పది. భరతుడు చేసిన కార్యం గొప్పది. రాముడికి సింహాసనం తిరిగి అప్పగించడం, తను పిలిచినా రాలేదంటే కోపం తెచ్చుకుని సరే నేనేం చేస్తాను నీ ఇష్టం అని చెప్పని మళ్ళీ వెళ్ళి సింహాసనం మీద కూర్చోకుండా, అన్నగారి ఆజ్ఞను మాటను జవదాటకుండా 14 సంవత్సరాలు కూడా ఆయన వచ్చేదాకా ఎదురు చూశాడు. అట్లాగనే రాముడి నియమాలని, అటువంటి నియమాన్ని పాటించాడు. కాబట్టి భాగవతోత్తముడు భరతుడండి. అంటే రామాయణంలో వాడి గురించి ఎక్కడా చెప్పలేదు కదా, ఎక్కువగా చెప్పలేదు కదా. అంటే రామకథని ప్రధానం చేసుకుని చెప్పారు. కానీ లోపలికి వెళితే సూక్ష్మంగానైనా ఈ అంశాలన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి ఆ విధంగా గొప్ప పని చేసిన వాడు కనుక భరతుడు అలాంటి వాడే, శత్రుఘ్నుడు కూడా అలాంటి ఉత్తమోత్తమైనటువంటి పని చేసిన వాడు కనుక ఈయనకి పెట్టిన శత్రుఘ్నుడు అనేటువంటి నామధేయం సార్థకమైందండి. ఇంత గొప్ప అర్థాన్ని, ఉద్దేశ్యాన్ని, వాళ్ళ యొక్క అవతార ప్రయోజనాన్ని, తత్వాన్ని తెలిసినవాడు కనుక వశిష్ఠ మహర్షి ఇంత గొప్పగా వాళ్ళకి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అనేటువంటి నామకరణం చేశాడు. ఈ నామౌచిత్యం, నామ రహస్యం, ఈ నామ మహిమ మనం తెలుసుకుంటే మనం ధన్యులమవుతాం, ముచ్చరించుకుంటే. కాబట్టి మనకు ఉన్న తక్కువ సమయంలో ఇది చెప్పుకుందాం. రామకథంతా కూడా మనం చెప్పుకోవచ్చు, చెప్పుకోకుండా ఊరుకోము. కానీ చూడండి, సూక్ష్మంలో మోక్షం. మొన్న మీకు మనవి చేసినట్టు ఈ శ్లోకం రామాయ రామభద్రాయ అనే శ్లోకం చదివితే 7 కాండలతో ఉన్నటువంటి రామాయణం మొత్తం అంతా చదివినట్లుగా ఇంకో మహానుభావుడు మనకి ఏకశ్లోకి రామాయణం అని అందించాడు. అది కూడా స్మరించుకుందాం ఇప్పటికి. దాంతో మన కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. ఇంకా కూడా 1-2 విషయాలు జగద్గురు గురించి ముచ్చరించుకోవాలి. కాబట్టి ఆ ఏకశ్లోకి రామాయణాన్ని పఠించుకుందాం. ఆ ఏకశ్లోకినే కదా మనకి అనాదరణ నిరాదరణ వద్దండి. ఇది కూడా రామాయణ తుల్యమే. రామాయణం మొత్తం చదవలేం కాబట్టి ఇది చదువుకుని అందులో సూక్ష్మంగా చెప్పినటువంటి విషయాలలోని స్థూలార్థాన్ని మననం చేసుకుంటూ, రామ కథ తెలియని భారతీయులు ఉండడు. రామాయణం చదివినా చదవకపోయినా అది మనకి ఇన్బిల్ట్ మన జినోమ్లో, జీన్స్లో ఉంటుందండి రామకథ. కాబట్టి సూక్ష్మంగానైనా మనం తెలుసుకుంటే రాముని స్మరించినట్లే ఉంటుంది. అందుకోసం రోజు ఈ శ్లోకాన్ని కూడా మనం స్మరించుకుందాం, స్మరించుకోవచ్చు. ఆ శ్లోకం ఏమిటంటే ఏకశ్లోకి రామాయణం ఆదౌ రామతపోవనాభిగమనం హత్వా మృగం కంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం. ఇందులో అన్ని ఘట్టాలు, ముఖ్యమైన ఘట్టాలు, అత్యద్భుతమైన ఘట్టాలు. ఒక్కొక్క ఘట్టం తీసుకుంటే కొన్ని రోజుల పాటు, గంటలు కాదు, రోజులు కాదు, వారాలు కాదు, నెలలు కాదు, అంత చెప్పుకోవచ్చు. ఒక్కొక్క శ్లోకం యొక్క అంత గొప్ప మహిమ ఉన్నది, అర్థం ఉన్నది. కాబట్టి ఇటువంటి శ్రీమద్ రామాయణాన్ని ద్వారా ఈ చిన్న చిన్న శ్లోకాలు, చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న ఘట్టాలు, చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న పాత్రలు, చిన్న చిన్న నామాల ద్వారా కూడా సూక్ష్మమైనటువంటి వాటి ద్వారా స్థూలార్థాన్ని మనం తెలుసుకుందాం. ఈ 5 రోజుల్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా 1-2 రోజులు అవకాశం ఉంటుంది. తద్వారా యథాశక్తిగా మనం స్మరించుకుని తరిద్దామని చెప్తూ ఒకసారి మీరందరూ కూడా నేను చెప్తాను, పఠిస్తే కనుక రామాయణ పఠన పుణ్య ఫలం మీకు కూడా దక్కుతుంది. దక్కాలని
నా ఉద్దేశం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, చక్కగా నాతో పాటు ఈ శ్లోకాన్ని చెప్పండి. ఆదౌ రామ తపో ఆదౌ రామ తపోవనాభిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. హర నమః పార్వతీ పతయే నమః. బోలో జగద్గురు महाराज की, श्री 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 भारती तीर्थ सद्गुरु महाराज की, श्री विधुशेखर भारती महाराज की. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं. लोकाः समस्ताः सुखिनो भवन्तु. काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी. देशोऽयं क्षोभरहितः. ब्राह्मणाः सन्तु निर्भयाः. अपुत्राः पुत्रिणः सन्तु. पुत्रिणः सन्तु पौत्रिणः. अधनाः सधनाः सन्तु. जीवन्तु शरदां शतं. బ్రాహ్మణాః సంతు నిర్భయాః అంటే మీకు అందరికీ తెలిసిందే, ఒకసారి రిమైండ్ చేస్తారు. బ్రాహ్మణులు నిర్భయముగా ఉంటే వీళ్ళు ఏం చేస్తారండి? స్నానం చేస్తారు, జపం చేస్తారు, భగవంతుడిని స్మరిస్తారు. ఎవరైనా వస్తే కాస్త మంచి చెడు చెప్తారు సాధారణంగా. ఇంకా భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి వాళ్ళకి వీళ్ళు చూపిస్తారు. భగవంతుడు ఉన్నాడని వాళ్ళ శాస్త్రముల ద్వారా, వేదముల ద్వారా, పురాణముల ద్వారా, ప్రమాణముల ద్వారా భగవతత్వాన్ని అందిస్తారు. అందుకనే ఉదయనాచార్యుడు అనేటువంటి గొప్ప తార్కిక పండితుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు. భగవద్ అనుగ్రహం లభించటంలా. ఈయన ప్రార్థన చేస్తున్నారు కానీ భగవద్ అనుగ్రహం లభించట్లా. ఒకసారి విసిగిపోయినాడు మానవుడు కదండి. విసిగిపోయి ఏమన్నాడంటే తెలుసా, భగవంతుడిని ఇలా బ్లాక్మెయిల్ చేశాడు. అంటే అదొక ప్రార్థన. దాని ఏమంటారంటే వ్యాజస్తుతి అంటారు. మదధీనా తవ స్థితి. స్వామి, నేను పిలిస్తే పలకట్లేదు, నువ్వు అనుగ్రహిస్తావని చాలా గొప్ప నమ్మకం పెట్టుకున్నాను. భగవంతుడు లేడనే వాడితో సహా భగవంతుడు ఉన్నాడు 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 అని చెప్పని వాడికి నేను నిరూపిస్తున్నాను. నీ యొక్క ఉనికిని నిరూపిస్తున్నటువంటి వాడిని నా కర్కశ తర్కశాస్త్ర పటిమతో. శాస్త్రంలో చెప్పాడు, క్షిత్యంతురాధికం సకర్తృకం కార్యత్వాత్ అని ఇన్ఫరెన్స్ అంటారు. అనుమాన ప్రమాణంతో చెప్పారు శాస్త్రాల్లో, అత్యద్భుతమైనటువంటిది. అటువంటి ప్రమాణముల ద్వారా భగవంతుడున్నాడని నిరూపిస్తున్నానయ్యా. నీవేమో మరి నన్ను అనుగ్రహించటం లేదు. మరి నీవు ఇంకా కొన్నాళ్ళు చూస్తా, ఇంకా ఇవాళ చూస్తారే, తెల్లారేపటికి కనుక నువ్వు నన్ను అనుగ్రహించకపోతే దీనికి రివర్స్ అయిపోతుంది. భగవంతుడు లేడని కూడా నేను చెప్తాను నాయనా, కాబట్టి తొందరగా అనుగ్రహించు అని అన్నట్టు. ఆ విధముగా ఈ శాస్త్రముల ద్వారా మనము ఈ రామాయణాన్ని స్మరించుకుంటూ, ఈ శాస్త్రములు ఈ విధంగా శాస్త్రములు కూడా భగవతత్వాన్ని మనకు ఉపదేశిస్తున్నాయి. మదధీన తవ స్థితి. అంతేకాకుండా మరి దైవాధీనం, జగత్తంతా కూడా దైవాధీనం కదా. తర్వాత ఈ దైవము మంత్రాధీనం కదా, మంత్రము బ్రాహ్మణాధీనం కదా. కాబట్టి బ్రాహ్మణుడు నిర్భయంగా సుభిక్షంగా జీవించగలిగినట్లయితే, బ్రాహ్మణుడు వేదోక్తమైనటువంటి తనకు విధింపబడినటువంటి ధర్మాలను అనుష్ఠించాలి అంటే అవకాశం లేదండి, కష్టమైపోతున్నది. కొంతమంది శిష్టులైనటువంటి వాళ్ళు బాధపడటం చూశారు, అందుకోసం చెప్తున్నారు. కాబట్టి బ్రాహ్మణాః సంతు నిర్భయాః, వాళ్ళు నిర్భయంగా వాళ్ళ ధర్మానుష్ఠానాన్ని చేసుకోవడానికి అవకాశం కలగాలి. వాళ్ళు చేసేది లోకక్షేమం కోసమే.
బ్రాహ్మణత్వస్య రక్షణే రక్షిత స్యాత్ వైదికో ధర్మ తదధీనత్వాత్ వర్ణాశ్రమాణం అని శంకరాచార్య స్వామి వారు భగవద్గీత భాష్య భూమికలో శంకర భాష్యంలో చెప్పారు. అంటే బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కులము బ్రాహ్మణ వర్గములు కాదు, బ్రాహ్మణత్వము. బ్రాహ్మణత్వము అంటే లోకక్షేమకరమైన ధర్మానుష్ఠానము, ధర్మాచరణ అని తాత్పర్యం అన్నమాట. కాబట్టి ధర్మాచరణ, లోకమంతా ధర్మం ఉందనుకోండి, ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ. కాబట్టి జగత్తంతా దేని మీద నిలబడి ఉన్నదండి? ప్రధానమైన పిల్లర్ ఏది? ధర్మమే. గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః అలుబ్ధైః దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహి అన్నారు. ఆ ధర్మమే 7 రూపాలు ధరించింది. గోవులు, విప్రులు, వేదములు, సతులు, దానశీలులు, ఇటువంటి 7 పిల్లర్గా. కాబట్టి ప్రపంచం అనేటువంటి గృహము ఈ 7 పిల్లర్ల మీద, మూల స్తంభం మీద నిలబడి ఉన్నది. కాబట్టి ఈ ధర్మము ఆచరింపబడాలంటే బ్రాహ్మడు ఆచరిస్తే, బ్రాహ్మణుని ఆదర్శంగా తీసుకుని సర్వవర్ణముల వారు, బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కులం అంటలేదు, బ్రాహ్మణ వర్గం అంటలేదు, ఉత్తములైనటువంటి వాళ్ళు లోకక్షేమాన్ని కాంక్షించేటువంటి వ్యక్తులందరూ. కాబట్టి బ్రాహ్మణ సంతు నిర్భయ అంటారు. అంతే, సమయం దొరకదు కాబట్టి చెప్తున్నా. మరి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. గోవులకు బ్రాహ్మణులకైనా మిగతా వాళ్ళు ఉండద్దా? వాళ్ళ క్షేమం వద్దా? గోవు అనేది సమస్త పశు పక్షి జంతు జాతికి ప్రతినిధి. శాస్త్రంలో ఉపలక్షణ మర్యాద అంటారు. అంటే ఒక చిన్న శ్లోకంలో 100 మంది పేర్లు, అందరి పేర్లు విమర్చడం కుదురుతుందా? కుదరదు కదా. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అని ఒకటి ఉదాహరణ చెప్తాం. తద్వారా అలాంటివే మిగతా నేను మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి గో అనేది మనుష్య భిన్నమైనటువంటి సకల ప్రాణులకు ప్రతినిధి. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఏ దేశం వాడైనా, ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా, ఏ ప్రాంతం వాడైనా సర్వ మానవులకి ప్రతినిధి. ఉపలక్షణ మర్యాదయ బ్రాహ్మణ అన్నారంటే బ్రాహ్మణ కాదు, సర్వమానవులు కూడా. కాబట్టి తద్వారా ఈ ప్రపంచం మొత్తానికి కూడా శుభం జరగాలి అని కోరుతున్నాం. శాస్త్రం చెప్తున్నది గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం అంటే ప్రపంచంలో ఉన్న సకల ప్రాణులకు కూడా సర్వ శుభాలు కలగాలి. దానికి మీకు ఒక ఉదాహరణ చెప్తా, ప్రమాణం చెప్తా. గోవులు బ్రాహ్మణులు మాత్రమే అన్నట్లయితే అలాంటిది ఎక్కడన్నా మనం గమనిస్తున్నామా? మనం ఏమనుకుంటున్నాం? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందులో ఎప్పుడున్నా ఒక్క పదమైన ఇంత శ్లోకంలో ఒక్క పదమైన బ్రాహ్మణులు కానీ గోవులు కానీ ఉంటాయి. అంతేకాకుండా లోకా సమస్త సుఖినో భవంతు అంటున్నాం. లోకం అంటే మా దేశం, అంటే మా ఇల్లు, నేను, మా వీధి, మా కులం, మా సమాజం, మా దేశం కాదండి. సర్వదేశాలు, విశ్వమంతా కూడా, విశ్వం ఒకటే కాదు, సర్వలోకాలు కూడా. లోకా సమస్త సుఖినో భవంతు. ఊహించనంత ఉన్నతమైనటువంటి భావనలు అందించేటువంటిది, కలిగించేటువంటిది మన భారతీయ సంస్కృతి. దానికి మూలాధారం, మూల గ్రంథములైనటువంటి వేదములు, పురాణములు, రామాయణాది పురాణములు. ఆ రామాయణ నాయకులైనటువంటి సీతారాములు ఇతర పాత్రలు. కాబట్టి మనం గొప్ప ధనవంతులం, గొప్ప ఐశ్వర్యవంతులం. మనందరం కూడా లక్ష్మణుడు లాంటి వాళ్ళమే. భగవద్భక్తి అనేటువంటి ఐశ్వర్యవంతులం. ఎక్కడైనా కొద్దిగా మనకి తగ్గింది, మాకంత ఐశ్వర్యం లేదండి అనుకుంటే కనుక ఆ యొక్క ఐశ్వర్యాన్ని మనం రామాయణ పఠనం ద్వారా, సీతారామ ఉపాసన ద్వారా ఆ ఐశ్వర్యాన్ని పొందుదాం. మన ఇనపెట్టలన్నీ కూడా అటువంటి ఐశ్వర్యంతో నింపుకుందాం, భగవద్ అనుగ్రహాన్ని పొందుదాం అని చెప్తూ సెలవు తీసుకుంటాను. శుభం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.